అందరికీ నమస్కారం అండి. కోడిగుడ్డుతో కొట్టి కోరికలను నెరవేర్చుకునే బాబా నగర్ సేన్ దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాబానగర్ సేన్ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ కోడిగుడ్లను ముడుపుగా చెల్లిస్తారు. అది కూడా దేవాలయం గోడలకు కోడిగుడ్డును వేసి కొట్టటం వల్ల తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలాంటి దేవాలయము మన దేశంలో ఇంకెక్కడా కూడా లేదు. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో ఈ మొక్కు చెల్లించుకోవటం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ సంప్రదాయాన్ని ఎవరు ఎప్పుడు మొదలుపెట్టారు అనే విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఈ సాంప్రదాయము దాదాపు 60 ఏళ్ల నుంచి మాత్రం కొనసాగుతుంది. బాబా నగర్ సేన్ అనే దేవాలయము చాలా అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయము ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవటానికి దేవాలయంలోని గోడకు కోడిగుడ్డును దూరం నుంచి విసురుతారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉత్సవం జరుగుతుంది. అప్పుడు భక్తులు పూజా సామాగ్రితో పాటు కోడిగుడ్డు కూడా తీసుకొస్తారు. కోరిన కోరికలు నెరవేరాలని కొంతమంది కోడిగుడ్డును అక్కడున్న గోడకేసి కొడితే, మరికొంతమంది తమ కోరికలు తీరినందుకు ముడుపు చెల్లిస్తున్నామని చెప్తుంటారు. వైశాఖ మాసం ప్రారంభంలో 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి స్థానికులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. దేవాలయం వద్ద భక్తుల నమ్మకాన్ని అక్కడ వ్యాపారులు క్యాష్ చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఒక కోడిగుడ్డు రూ. 5కు మించి ఉండదు. అయితే ఇక్కడ దేవాలయం దగ్గర మాత్రము అక్కడ వ్యాపారస్తులు ఎంత చెబితే అంత రేటుకే కోడిగుడ్డును కొనాలి. ఒక్కొక్కసారి కోడిగుడ్డు ధర రూ. 20 కూడా మించిపోతూ ఉంటుంది. ఈ 3 రోజుల్లోనే ఒక్క కోడిగుడ్డు అమ్మకాల వల్లే దాదాపు రూ. 1,00,00,000 పైగా వ్యాపారం జరుగుతుంది. ఈ ఆలయం పరిసరాల్లో కేవలం కోడిగుడ్డే కాకుండా కొబ్బరి బొండము, లడ్డును కూడా భక్తులు కానుకగా సమర్పిస్తారు. ఈ కోడిగుడ్డు కొట్టే సంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవు. అయితే దాదాపు 70 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని స్థానికులు చెప్తుంటారు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు దగ్గరలో బిలౌనా అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. లక్నో నుంచి ఇక్కడికి నేరుగా బస్సులున్నాయి. వైశాఖ మాసంలో ఈ దేవాలయం దగ్గర రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.